సో హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి నేనిప్పుడు మాట్లాడుతున్న కంటెంట్ మొత్తం గూడా కేవలం సోషల్ మీడియా నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. లైక్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మాత్రమే ఈ వీడియో ఉంటుంది తప్ప ఇందులో నా పర్సనల్ ఒపీనియన్ అంటూ ఏం లేదు. అండ్ ఇంకొకటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీల్స్‌లో 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష షోకి వెళ్ళి వచ్చిన వాళ్ళ యొక్క ఒపీనియన్ ఆధారంగా మాత్రమే చేస్తున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్తే 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' సీజన్ 1తో పోల్చుకుంటే సీజన్ 2 అనేది ఎక్కువ శాతం కాంట్రోవర్సీ‌లకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిపోయింది. వెళ్ళొచ్చిన ఆ 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' షోకి ఆఫ్టర్ గ్రూప్ డిస్కషన్స్ తర్వాత వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటే ఏంటంటే, "మాకు అన్యాయం జరిగింది. ట్రాన్స్‌పరెంట్‌గా జరగట్లేదు. అక్కడున్న జ్యూరీ మెంబర్స్ అయినా, ఐ మీన్ జడ్జెస్ అయినా గూడా, అలాగే గ్రూప్ డిస్కషన్‌లో జరిగిన డిస్కషన్స్ అయినా, అలాగే అక్కడ సెలెక్ట్ చేసే మెంబర్స్ అయినా సరే, వాళ్ళు అంతా గూడా ఏదో జస్ట్ నామకే వాస్తకే ఉన్నారు తప్ప, వాళ్ళు ముందుగానే ప్రీ ప్లాన్డ్‌గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేయకూడదన్నది. ఇదంతా జస్ట్ షో అప్ మాత్రమే. అంటే మేము కామన్ మ్యాన్‌ని బిగ్ బాస్‌లోకి తీసుకుంటున్నామని చెప్తూనే, వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌ని బట్టి సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో, జెన్యూన్‌గా ఎవరైతే రావాలి ఎవరైతే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళాలి అనుకుని వెళ్తున్నారో, అంటే ఎంతమందైతే అప్లై చేస్తున్నారో, వాళ్ళెవ్వరికీ గూడా అంత పెద్దగా అవకాశం అక్కడ రావట్లేదని చెప్తున్నారు చాలామంది. నేను కొన్ని వీడియోస్ చూసాను. బట్ నేను ఇది ఎవరికి నెగెటివ్‌గానో లేకపోతే ఎవరికి వ్యతిరేకంగానో నేను చెప్పట్లే. బట్ నేను కొన్ని వీడియో అండ్ అలాగే కొన్ని ఆడియో క్లిప్స్, అలాగే కొన్ని కామెంట్స్ చూసిన తర్వాత చెప్పేదేంటంటే, కొంతమంది ఏమంటున్నారంటే గ్రూప్ డిస్కషన్‌లో అలాగే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మమ్మల్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అడిగారంటే, 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' ఫార్మాటే అది. అదొక ప్రైవేట్ షో. వాళ్ళు అలాగే అడుగుతారు. మీరు వెళ్ళే ముందే ఆలోచించుకోవాలి. మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలాంటి క్వెషన్స్ అడిగారు, వాళ్ళు అలాంటి క్వెషన్స్ అడిగారు, మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, వాళ్ళని సెలెక్ట్ చేశారు, మమ్మల్ని సెలెక్ట్ చేయాలంటే ఆ షో అంతే. వాళ్ళ ఇష్టం. వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళకు టీఆర్‌పీ పరంగా ఎవరైతే కరెక్ట్‌గా అనుకుంటారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ప్రతి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉంటాయి. ఇన్ని కోట్ల మంది 'బిగ్ బాస్' ఫ్యాన్స్ ఉండంగా కేవలం 20,000 అప్లికేషన్స్ ఎందుకొస్తున్నాయి? వాళ్ళందరికి తెలీదా? అప్లై చేయాలని. బట్ ఆయన ఎందుకు అప్లై చేయట్లే? ఎందుకంటే 'బిగ్ బాస్' అనే ఒక షో ఇలాగే జరుగుతుందని వాళ్ళకి తెలుసు. మీరు మేధావులనుకోని మీరు అప్లై చేసి మమ్మల్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఆ షో అంతే ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే 'అగ్నిపరీక్ష' షోకి సంబంధించి గూడా కొంతమందికి ఆహ్, ఆహ్, సింగిల్ గ్రీను, ఒక గ్రీన్ ఇచ్చి, 2 గ్రీన్‌లు ఇచ్చి హోల్డ్‌లో పెట్టిన వాళ్ళని గూడా ఎలాంటి టాస్క్‌లు పెట్టకుండా, ఎలాంటి క్వెషన్స్ చేయకుండా డైరెక్ట్‌గా వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా ఎలిమినేట్ చేశారంట. సో, ఇవన్నీ గూడా ఆఫ్ ద రికార్డ్ కొంతమంది చెప్తుందే తప్ప అఫీషియల్‌గా అయితే తెలీదు. అండ్ టెలికాస్ట్ అవుతుందో కూడా తెలీదు. ఎందుకంటే షోకి నెగెటివ్‌గా అయ్యే ఏ ఫుటేజ్ అయినా సరే వాళ్ళు ఎడిటింగ్‌లో లేపేస్తారే తప్ప మనకి యాజ్ టీజ్‌గా దాన్ని టెలికాస్ట్ చేయరు. ఇదంతా కూడా బయట వస్తున్న రూమరే. అది ఎంతవరకు నిజం అనేది తెలీదు. బట్ ఒకవేళ నిజంగా అలా జరిగుంటే మాత్రం అది అన్యాయం జరిగినట్టే. నేనేమంటున్నా అంటే, మీరు సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష షోకి కామన్ మ్యాన్‌ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మీ 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష సంబంధించి వాళ్ళ దగ్గరున్న క్యా స్కిల్స్ ఏంటి? వాళ్ళ దగ్గర టాలెంట్ ఏంటి? దానికి సంబంధించిన మీరు క్వెషన్స్ గాని, టాస్క్‌లు గాని పెట్టి గదా మీరు వాళ్ళని రిజెక్ట్ చేయాలి. మీకు నచ్చి చూడడానికి బాగుంటే సెలెక్ట్ చేయడం. లేకపోతే మీకు నచ్చి మీరు సెలెక్ట్ చేయడం. వాళ్ళ దగ్గర కొంతమందినేమో ఎలాంటి టాస్క్‌లు పెట్టకుండా సెలెక్ట్ చేస్తున్నారట. కొంతమందిని అసలు ఎంత పెద్ద టాస్క్ పెట్టినా నువ్వు వెళ్ళిపో, నువ్వు సూట్ అవ్వవు, నువ్వు హీరోయిన్‌గా ట్రై చేసుకో, నువ్వు వెళ్లి చదువుకో, నువ్వు వెళ్లి బిజినెస్ చేసుకో. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ చెప్పేసి సింపుల్‌గా రిజెక్ట్ చేస్తున్నారు. సో, ఇక రిజెక్ట్ అంటే అది వాళ్ళిష్టం. ఎందుకంటే ఆ షో ఒక్క ముక్కలో చెప్పాలంటే అంతా నా ఇష్టం అన్నట్టు. అంతే. ఇంక అంతకు మించి మనం చేసేది ఏం లేదు. కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు వెళ్ళే ముందే చాలామంది మాకిలా అన్యాయం జరిగింది, అలా జరిగింది, మమ్మల్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అడిగారంటే నేను చెప్పేది ఒకటేంటంటే, మీరు వెళ్ళే ముందే డిసైడ్ చేసుకోవాలి. మీరు వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఇలా అన్నారు, అలా అన్నారు అంటే వేస్టు. వెళ్ళకండి. మిమ్మల్ని వాళ్ళు 'బిగ్ బాస్' వాళ్ళు రిక్వెస్ట్ చేయట్లేదు గదా! మీరు మా షోకి రండి అని. వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేస్తారు. నచ్చినవాడు అప్లై చేసుకుంటే, నచ్చినోడు సైలెంట్‌గా ఉంటారు. ఇప్పుడు మేమున్నాం. మాకు నచ్చలేదు మేము సైలెంట్‌గా ఉన్నాం. సో, అలాగే చాలామంది ఉన్నారు. ఎందుకంటే 'బిగ్ బాస్' అనే ఒక ఫార్మాట్ షోలో చాలా అంటే చాలా పాలిటిక్స్ జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. సీజన్ 1లో ఇంత జరగలేదు. బట్ సీజన్ 2కొచ్చేసరికి మాత్రం నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ అయితే వచ్చింది. బట్ నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా 'బిగ్ బాస్' వాళ్ళకి మాత్రం ఒక ఆహ్, అదేంటి ఒక హైప్ అయితే క్రియేట్ అవుతుంది గదా! వాళ్ళకి అల్టిమేట్‌గా గావాల్సింది ఏంటి? 'బిగ్ బాస్' హౌస్‌లో ఆహ్, సారీ 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకు ఒక బజ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో, అది క్రియేట్ అవుతుంది. అది నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా సరే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే మన తెలుగు వాళ్ళకి సంబంధించి, మన 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళకి సంబంధించి కాకుండా ఆ జపాన్ పర్సన్ ఫుటానో ఏదో పేరుంది. ఆయన్ని సెలెక్ట్ చేశారని గూడా తెలిసింది. బట్ నేనేమంటానంటే అతన్ని సెలబ్రిటీ కేటగిరీలో తీసుకోవచ్చు కదా! ఆయన దగ్గర ఏం టాలెంట్ ఉందని, ఏం క్రైటీరియా ఉందని జెప్పేసి మీరు సెలెక్ట్ చేశారనేది నా క్వెషన్. సరే, నేను ఫర్దర్‌గానే గనుక 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటే నేనప్పుడు నా క్వెషన్ ఇంకా గట్టిగానే మాట్లాడతాను. 'అగ్నిపరీక్ష' షోలో అతను ఎలా మాట్లాడతాడో చూస్తాను. నేనేమంటున్నా అంటే జస్ట్ మన కంట్రీ గాదు, ఒక
నాన్ కంట్రీ పర్సన్ అంటే ఫారెన్ నుంచి వచ్చిన పర్సన్ తెలుగు నేర్చుకునే ఒకే ఒక రీజన్‌తోని మీరెలా ఛాన్స్ ఇస్తారు? ఇక్కడ ఆ ఒక్క ఛాన్స్ కోసమే కొన్ని లక్షల మంది వెయిట్ చేసి, కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తుంటే, మీరు మాత్రం అంత సింపుల్‌గా ఎలా ఛాన్స్ ఇస్తారు? అండ్ మీరు అప్లై చేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలని చెప్పి అగ్ని పరీక్షకు సంబంధించి ముందే డిస్క్లైమర్ ఇచ్చారు. బట్ ఆయన ఇలా సెలెక్ట్ చేస్తున్నారు. సేమ్ ఇందే ఇంగ వాళ్ళ షో వాళ్ళ ఇష్టం. వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు. బట్ ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష షోకి ఇంకా లీస్ట్ అప్లికేషన్స్ వస్తాయి. అసలు ఎవరు ఎందుకు అసలు ఇది దీని మీద బీభత్సమైన నెగెటివ్ అయితే వస్తది. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అయితే ఫ్యూచర్‌లో ఉంటుంది గానీ, ఇప్పటికైతే ఎలాంటి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు గానీ, ఫ్యూచర్‌లో మాత్రం ఖచ్చితంగా అగ్ని పరీక్ష మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుందండి. మీరేమనుకుంటున్నారు 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకు సంబంధించి ట్రాన్స్‌పరెంట్ గానే జరుగుతుంది బ్రో. వీళ్ళు కావాలని చెప్పి ఛాన్స్ రాకపోవడం వల్ల బయట అలా చెప్తున్నారు నెగెటివ్‌గా అనుకుంటున్నారా? లేదు బ్రో, నిజంగానే 'బిగ్ బాస్' హౌస్‌లో వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. దానికంటూ ఒక టర్మ్స్ అండ్ నార్మ్స్ అంటే ఏం లేకుండా వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బ్రో. దీనివల్ల కామన్ మ్యాన్‌కి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అసలు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.